పెళ్ళానికి భయపడిపోయే బతుకేం బతుకురా? నాది భయం కాదు గ్రాని. చాలే ఆపరా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని దాన్ని కాదు నేను. అవునరా, నువ్వు దానికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. మరి ఆ విషయం దానికి తెలుసా? దాని సమ్మతి లేకుండా విడాకులు ఎలా వస్తాయనుకున్నావురా? అది తిరగబడితే జన్మంతా తలదించుకొని ఇంట్లోనే పడి ఉండాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోయావా? లేకపోతే పెళ్ళాన్ని వదిలేసి సన్యాసులు కలుద్దాం అనుకున్నావా? ఈ విషయం దానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అవునరా, అది ఇంట్లో లేదా? చడి చప్పుడు లేదు. అదే పెరట్లోనే ఉన్నట్టుంది. నేను పిచ్చితనంలో వాగేశాను. చూడు, అది తెలివిగల పిల్ల. నువ్వు తెలివి తక్కువ వేషాలేస్తే అది నాకు చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. చేసిందేదో చేశావు. నా కోసం దాన్ని దూరం చేసుకోవద్దు. నన్ను మరో రకంగా నమ్మించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. నీ నాటకాలు ఆపి బుద్ధిగా కాపురం చేయి. రే సాకేత్, నన్ను తాతమ్మన చేస్తే ఆనందిస్తాను కానీ ఇలాంటి మతిలేని పనులు చేస్తే కాదురా. అయినా నువ్వు కోరుకున్నావనే కదా దాన్నిచ్చి నీకు పెళ్లి చేసింది. మళ్ళీ ఈ పైచెప్పు వేషాలు ఎందుకురా? చూడు సాకేత్, నేనేదో ఫీల్ అవుతున్నానని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉంటేనేరా నేను సంతోషంగా ఉండేది. స్వర్ణ, ఏంటమ్మా ఇది? పిచ్చిదానిలా అలా ఏడుస్తావే? సాకేత్ ఏం చేయాలనుకుంటున్నాడో తెలిసింది కదా. అనుకున్నాడు కానీ అవుతుందా? చూడు, మీరు ప్రేమించుకున్నారో లేదో ఇప్పుడు అనవసరం. కానీ పెళ్లి జరిగింది, దాన్ని ఎవరూ కాదనలేరు. బావ దాన్ని రద్దు చేయాలని చూస్తున్నాడు. అదే భయంగా ఉంది తాతయ్య. ఏంటమ్మా, నువ్వేదో తెలివిగలదానివి, చలాకీతనం ఉందనుకున్నాను గాని ఇంత పిరికిదాని అనుకోలేదు. ఎంత ధైర్యవంతురాలైనా భర్త వదిలేస్తానంటే భార్య భయపడదా? చూడమ్మా, నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. మంగా కూడా అలాంటి పనులకు అంగీకరించదు. ఓ అనుభవం దాన్ని అలా భయపెట్టింది. కాబట్టి నువ్వు అసలు ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు. లా తెలిసిన వాణ్ణి నేనున్నాను. నీ కాపురానికి ఏ ఢోకా లేదని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నువ్వు లాజిక్ మీదుండు, నేను లా పట్టుకుని నిలబడతాను. ముందా కన్నీరు తుడుచుకో. స్వర్ణ, ఏంటమ్మా ఇది? ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తావేంటి? ఊరుకో ఊరుకో. చెప్పినవన్నీ గుర్తుంచుకో సాకేత్. మళ్ళీ ఇలాంటి పనులు చేసావని తెలిస్తే సహించను. నాకు చిన్నతనం చెడ్డ పేరు తేవద్దు. వెళ్ళో. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. మంగా,
ఎక్కడికి వెళ్ళావు? నా సంగతి ఎందుకులే గాని తమరు కోడలు మనవరాలు మీరు ఎక్కడ ఊరేగటానికి వెళ్ళారు? అబే, ఊరా పాడా, పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. చీడా పీడా ఏమన్నా తగిలిందేమోనని చూసి దులుపుతున్నానులే. పెరట్లో మొక్కల సంగతి కాలం చూసుకుంటుంది గాని మనం అంటుకట్టిన ఈ పిల్ల మొక్కలు తొందరగా కాయలు కాసేటట్టు చూడండి. జడ్జి గారు, మరీ అంత అమాయకంగా చూడకండి. నాకెందుకో వీళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తమరి కోడలు రాగానే కాస్త కనిపెట్టి ఉండమని చెప్పండి. ఆ మాట ఏదో తమరే చెప్పొచ్చు కదా. నాంది నాది అదే తంతు, అందుకే తమరికి చెప్పేది. ముందు మనం మారి తర్వాత అవతలి వాళ్ళకి చెప్పడం ధర్మం. చెబితే చెప్పండి, లేకపోతే మానండి. నన్ను దెప్పే ప్రోగ్రాం మాత్రం పెట్టుకోకండి. సరే, నేనే దానికి చెప్తాను. సరే, నీ ఇష్టం. ఎంత ముద్దొస్తున్నావో. మీకు కూడా వస్తున్నానా అత్తయ్య? అంటే సరిగా బావ కూడా ఇలాగే అంటారు. పిచ్చి పిల్ల, వాడు లాయర్ దగ్గరికి వెళ్ళిన సంగతి దీనికి తెలియదు. ఇదేమో ఇలా అంటుంది. మరి ఇలా అనేవాడు లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? నన్ను చల్లపరచడానికేమో. ఏదైతేనే ఇంకా అలాంటి పని చెయ్యడు, ఆ ఆలోచన కూడా రానివ్వడు. ఇలా రా. పో అత్తయ్య. అబ్బో, అత్తా కోడళ్ళు సరసాలు ఆడుకుంటున్నారంటే కలివిడి బాగానే ఉంది. దీని సావాసం పడితే అది చెడిపోతుంది. కాస్త దూరం ఉంచాలి. ఇలా రా. అమ్మమ్మ గారు, ఏమిటే బయటకి తొంగి తొంగి చూస్తున్నావు? బావ వస్తున్నాడేమోనని. గేటు దాకా వచ్చినవాడు లోపలికి రాడా? పొద్దు పొడవగానే గూటికి రావడానికి పని పాట లేని పక్షి అనుకున్నావా వాడు? వాడికి 1,00,000 పనులుంటాయి. మీలా గూట్లో దీపం, నోట్లో ముద్ద, పక్క చేరి పడకలు కాదుగా వాడికి. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నదెవరి సేమ్ టు సేమ్ మా పాటే. భలే ఉంది సిచ్యువేషన్. ఎవరి కోసము. ఏమిటే తెగ తిప్పుకుంటూ తిరుగుతున్నావు? వయసు ఆరాటం, మనసు పోరాటం. పాప ఇంకా రాలేదని. అయినా మీ వయసులో మీరిలా నోర్మయ్యవే.
నిన్ను కదిలించడం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. ఇదిగో, ఊరికే ఆరాటపడి తిప్పుకొని తిరగటం కాదు. కాస్త రాగానే వాడికి దగ్గరుండి అన్నము నీళ్లు చూసి కాస్త ప్రేమగా తినిపించు. అచ్చిక బుచ్చికలే కదా, నాకు తెలుసులే. చిచి, ఇక్కడ ఉండడం కన్నా వెళ్ళడం మంచిది. దీని మాటలు వింటుంటే నాకు అసహ్యంగా ఉంది. ఈయన నవ్వులొకటి మళ్ళీ. స్వర్ణ, ఏం తాతయ్య? భార్య అంటే భర్తకి కార్యేషు దాసి భోజేషు మాత సైనేషు. నీ గురించి అది చెప్పింది కరెక్టే. వచ్చావా బావా? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. ఎందుకు? అదే ప్రశ్న. ప్రేమంటే ఇదే, భార్యాభర్తల బంధం. ఒకరి మీద ఒకరికి లాగుతూ ఉంటుంది. లాగింది చాలు, చెయ్యదు. బావా 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 బావా, నీళ్లు తోడమంటావా? ఏంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు కొత్తగా? అమ్మమ్మ చెప్పింది. ఏం చెప్పింది? నీళ్లు నిప్పులు అన్నం గిన్నం దగ్గరుండి చూసుకోమంది. ఆల్రెడీ నిప్పులు పోసింది చాలు. రాలేదు రాలేదని ఓ తెగ ఆరాటపడిపోయావుగా. దగ్గరుండి వడ్డించు వాడికి. అలాగే అమ్మమ్మ. బావ నీళ్లు తోడతానంటే వద్దన్నాడు. గీజర్ ఉంది కదా, ఈమె నీళ్లు తోడదేంటి? మరి ఆ మాట చిన్నగా చెప్పొచ్చు కదా. మా ఇంట్లో కట్టెలు పోయాయి కదా, అందుకే అలా అన్నాను. సరే బావా, పద, భోజనం వడ్డిస్తాను. ఆహా, పర్వాలేదే. తిను బావా, తిను. నేను తినిపించనా? వద్దులే, నేను తింటాను. బావా, నీకిష్టమని బెండకాయ కూర చేయించాను. తిను తిను బావా. తింటున్నానులే. తిను. ఏయ్, ఆ మల్లెపూలంటే నాకు అసహ్యం. తీసేస్తావా తీవా? అత్తయ్య ప్రేమగా పెట్టింది. ముందు అవతల పారేస్తావా లేదా? పారేయను. అయితే నువ్వే పద, బయటి నింటి తలిపేస్తా. అయ్యో. హలో, తలుపు తీస్తావా? అరిచి అమ్మమ్మ గారిని పిలవమంటావా? చెప్పవా? అరవమంటావా? చెప్పవా? అరవనా? సరే తగలడు. లాతో కొట్టమంటే లాజిక్తో కొడుతుంది. తెలివి కలదే. చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి.
కన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియ అపరాధి కలువ చేరాలి కోగి కజిలి బిలి నగవుల. ఏంటి మంగ ఇక్కడ ఒంటరిగా కూర్చుంది? మంగ 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 కలలు కనగానే ముని మనవలు నీ అరచేతిలో ఉండరు మంగ. మినిమం టైం అంటూ ఒకటి ఉంటుంది. 9 నెలల దాకా వెయిట్ చేయాలి మంగ. కొత్త జడ్జిమెంట్ రాసి 3 నెలల్లో కనాల్సింది అని రూల్ పాస్ చేయండి. నాకు ఆ మాత్రం తెలియదని చెప్తున్నారా? నేను కలలైనా కంటున్నాను, తమరికి అవి కూడా రావుగా. ఇది దేని గురించి అన్నట్టు? బావా ఏయ్ షడప్. యూ షట్ అప్. రేపు చెప్తా నీ సంగతి. చాలా చెప్పావులే. చూస్తావుగా. ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు? నేనేం చేతగానే వాడిని నాకు ఆ కాదు. మాత్రం తెలియదని చెప్తున్నారా? నేను కలలైనా కంటున్నాను, తమరికి అవి కూడా రావుగా. ఇది దేని గురించి అన్నట్టు? బావా ఏయ్ షడప్. యూ షట్ అప్. రేపు చెప్తా నీ సంగతి. చాలా చెప్పావులే. చూస్తావుగా. ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు? నేనేం చేతగానే వాడిని కాదు. నేనే తక్కువ కాదు. నిన్ను వద్దు బావా. బావా ప్లీజ్ బావా. బావా వద్దు బావా, నీకు దండం పెడతాను బావా. బావా ప్లీజ్ బావా. బావా ప్లీజ్. ఏయ్ నీ నాటకాలు నా దగ్గర సాగవే. చంపి పారేస్తా. అసలు కేసు కాదు, నీ బాడీ అడ్రస్ లేకుండా చేస్తా. అసలు ఎవ్వరికీ దొరకనివ్వను. ఎలా కనిపిస్తున్నానే నేను నీకు? సెకండ్ షేడ్ ఆఫ్ సాకేత్ తెలీదు. నన్ను శాడిస్ట్ లా మార్చిందే మీ అక్క. నన్ను ఇడియట్ అంది మీ అక్క. నన్ను 10 మందిలో అనరాని మాటలంది. నువ్వు పచ్చబద్ధాలాడి నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. డ్రామాలాడి నా జీవితం మొత్తం నాశనం చేసావు. రేపు తెల్లారేసరికి అదే 10 మందిలో ఫ్యాక్ట్స్, టోటల్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. లేకపోతే నీ బాడీని మీ ఫ్యామిలీకి పార్సిల్ చేస్తా. అంతకంటే ముందు మిస్సింగ్ కేసు నువ్వు కనబడట్లేదని PS లో పెడతా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు. అండర్స్టాండ్ చేసుకో. బీ కేర్ఫుల్. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అక్కడ స్వర్ణ క్షేమంగానే ఉందా, లేకపోతే ఏదైనా ప్రమాదంలో ఉందా?